మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపూర్వ భూమిని అడుగుతూ ఉంటుంది. వాడంత ధీమాగా వస్తాను అని చెప్పాడు అంటే నువ్వు కూడా వాడిని ప్రేమిస్తూనే ఉన్నావు అని అడుగుతూ ఉంటే, వాడు వనభోజనాలకి బర్త్డే పార్టీకి వచ్చాడు అంటే ఈ భూమి కోసమే అని నాకిప్పుడు అర్థమైందమ్మాయి అని గోరింటాకు పిన్ని కూడా చెప్తుంటుంది. నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు కదా అని అపూర్వ అడుగుతుంటే, నీకేది చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు అని భూమి ఇక వెళ్ళిపోతుంది. ఇదిలా మాట్లాడిందంటే ఖచ్చితంగా ఇది వాడిని ప్రేమిస్తోంది అని అపూర్వ అంటుంది. కానీ నోరు తెరిచైతే చెప్పలేదు కదా అని గోరింటాకు పిన్ని చెప్తుంది. కానీ అది వాడిని ప్రేమించకపోతే నేను ప్రేమించలేదు అని అరిచి చెప్పేది. ఇప్పుడు ఇలా తప్పించుకొని తిరుగుతోంది అంటే ఖచ్చితంగా ఇది వాడిని ప్రేమిస్తోంది. వాడు కూడా అంత ధీమాగా వచ్చి తీసుకువెళ్తాను అంటే ఖచ్చితంగా ఇది వాడిని ప్రేమిస్తోంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఒకవేళ వాడు రేపు వచ్చి ఈ భూమిని తీసుకువెళ్ళినట్లయితే ఇక జీవితంలో భూమి మొహం మా బావ చూడ్డు. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది కూడా ఇదే కదా. కాబట్టే భూమి పీడపోతుంది. రేపు వాడితో ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అపూర్వ అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. గగన్ మాటలనే గుర్తు చేసుకుంటూ కోపంగా ఉంటాడు. అప్పుడే భూమి ఎక్కడికి వస్తుంది. అంకుల్, నేను మీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటే, అంతకన్నా ముందు నేను నీతో మాట్లాడాలమ్మా. ఎంత ధైర్యం ఉంటే ఆ గగన్ గాడు ఇంటికి వచ్చి నీకు బొట్టు పెట్టి వాడితో పాటే తీసుకువెళ్తానని చెప్తున్నాడు. వాడిది ధైర్యం అనుకోవాలా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? 4 రోజులు ఆశ్రయం ఇస్తే ఎవరైనా కూడా కొనుక్కున్న మేకపిల్లల వాడి వెనక వెళ్ళిపోతారనుకుంటున్నారా? వాడి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న ధైర్యాన్ని ఇక్కడే పాతి పెట్టేస్తాను అని శరత్చంద్ర కోపంగా చెప్తూ ఉంటాడు. అంకుల్, మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి. కూల్ అవ్వండి అంకుల్, కూల్ అవ్వండి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నేను ఇక్కడ కోపంతో రగిలిపోతూ ఉంటే ఎక్కడ కూల్గా ఉండేదమ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. నేను మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అంకుల్. రేపు జరగబోయే దాని గురించి ఇప్పుడు ఆలోచించి మనసు పాడు చేసుకోవటం ఎందుకు? కాస్త శాంతించండి అని భూమి చెప్తుంది. నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావు కాబట్టే కదమ్మా నేను ఆ దేవుడిచ్చిన కూతురు అనుకునేది. నీలాంటి బంగారు తల్లి నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? రేపు నీ కన్న తల్లిదండ్రులు వచ్చి, ఏమయ్యా భూమి మీ ఇంట్లోనే కదా ఉంటుంది, తండ్రి ఎవరో కూడా తెలియని వాడు అలా భూమిని తీసుకువెళ్తూ ఉంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావయ్యా అని వాళ్ళు నన్ను నిలదీస్తే నేనేం సమాధానం చెప్పుకోవాలి అని, అందుకే నేను నీ విషయంలో ఇంత సీరియస్గా ఉన్నాను అని శరత్చంద్ర చెప్తాడు. అంకుల్, కాస్త శాంతించండి, ప్రశాంతంగా ఉండండి అని భూమి అంటుంది. సరే, నువ్వేదో మాట్లాడాలన్నావు కదమ్మా, మాట్లాడు అని శరత్చంద్ర అంటాడు. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపించమని చెప్పాలనుకున్నాను, చెప్పాను కదా అంకుల్ అని భూమి చెప్తుంది. సరే, కృష్ణప్రసాద్ని మా చెల్లెలు మీరాని కాస్త పిలుస్తావా, మాట్లాడాలి అని శరత్చంద్ర చెప్తాడు. అలాగేనని భూమి లోపలికి వెళ్తుంది కృష్ణప్రసాద్ని పిలవటానికి. ఇందు వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే వంశీ బయట నుంచి ఇంటి దగ్గరికి వస్తాడు. ఏంటి ఇందు, నువ్వు వంట చేస్తున్నావా అని చెప్తూ ఉంటే, అత్తయ్య చేయమన్నారండి మీరు వచ్చే వరకు అని ఏదో ఇలా మేనేజ్ చేస్తున్నాను అని ఇందు అంటుంది. మేనేజ్ చేస్తున్నావా? ఏం మేనేజ్ చేస్తున్నావు అని ఇందు అంటాడు. ఇక వంశీ అంటాడు, ఏమండి అన్నం ఎలా చేయాలో నాకు తెలియదు కదండి, అందుకే ఊరికే నీళ్ళని మరక పెడుతున్నాను, విజిల్ కూడా పెట్టలేదండి అని ఇందు అంటుంది. వంటని మేనేజ్ చేయడం ఇంత బాగా మేనేజ్ చేయొచ్చని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అని వంశీ చెప్తాడు. థ్యాంక్ యూ అండి అని ఇందు ఇక సిగ్గుపడుతుంది. నేను పొగుడుతున్నానో తిడుతున్నానో నాకే క్లారిటీ లేదు. నువ్వు కూడా వీటిని పొగడతలనుకొని సంతోషపడకు. ఇప్పుడు నువ్వు వంట చేయకుండా ఉండాలి అంటే మా అమ్మ నాన్నకి ఒక మంచి రోజు ఇవ్వాలి, చూస్తూ ఉండు ఏం చేస్తానో అని ఇక తింటూ ఉన్న వెంకటేష్ సౌందర్యాల దగ్గరికి వస్తాడు. వంశీ వీడియో తీస్తూ ఉంటాడు. ఏంట్రా వీడియో తీస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అపూర్వ గారు రేపు కట్నం డబ్బులు పంపిస్తున్నారు కదా, మనమేమో ఇందుని ఎలా చూసుకుంటున్నామో ఒకసారి శాంపుల్కి ఒక వీడియో క్లిప్ పంపించమన్నారు, అందుకే తీస్తున్నాను అని అంటే ఇప్పుడు ఇందు వంట చేయడం, మేము ఇలా తిని కూర్చోవడం, ఇవన్నీ కూడా పంపిస్తావా అని అడుగుతుంటే, అవును అంతే కదా అని వంశీ అంటాడు. అలా అయితే మనకు కట్నం డబ్బులు రావురా, నేను వంట చేస్తాను, ఆ వీడియో తీసి నువ్వు అపూర్వ గారికి పంపించు అని ఇక వంశీ వాళ్ళ అమ్మ అంటుంది. ఆయన కట్నం డబ్బులు రావేమో అమ్మ అని ఇక వంశీ చెప్తూ ఉంటే, ఎందుకు రావు అని వంశీ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇందుని మనం బాగా చూసుకుంటున్నామో లేదో వాళ్ళ అత్తయ్య అడిగినప్పుడు ఇందు నా చేత వంట చేయించదని చెప్తుంది కదా, అప్పుడైనా దొరికిపోతాం కదా అని చెప్తూ ఉంటే, లేదులే అలాగైతే కొన్ని రోజులు నేనే వంట చేస్తాను, నువ్వు షికార్లు తిప్పు అని వంశీ వాళ్ళ అమ్మ చెప్తుంది. అలాగే మేము షికార్లకు వెళ్తున్నాం అని వంశీ అంటాడు.
ఇక భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. నాన్న మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్తూ ఉంటే, అవునా, ఆయన ముందే కోపంగా ఉన్నారు, ఇప్పుడు ఏం మాట్లాడతారో ఏమో, నీకేమైనా చెప్పారా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. చెప్పలేదు అని భూమి చెప్తుంది. మీరా రా, మీ అన్నయ్య ఏదో మాట్లాడాలంట అని భూమి కృష్ణప్రసాద్ మీరా ఇక గార్డెన్లో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటారు. వెంటనే గోరింటాకు చూస్తుంది. అపూర్వ దగ్గరికి పరిగెడుతూనే వెళ్ళి వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఏదో ఒక మాట నీకు ఉపయోగపడచ్చు, అప్పుడు నువ్వు పెద్ద భూకంపం సృష్టించేయచ్చు, రారా అని పిలుచుకు వస్తూ ఉంటుంది. ఏంటి మాట్లాడాలన్నారంట అని కృష్ణప్రసాద్ శరత్చంద్రని అడుగుతూ ఉంటాడు. చూడు కృష్ణప్రసాద్, ఇందాకే భూమి మీ ఆరోగ్యం జాగ్రత్త, కొంచెం శాంతంగా ఉండమని చెప్పింది, అందుకే నేను శాంతంగా మాట్లాడుతున్నాను, కూల్గా మాట్లాడుతున్నాను కదా అని చెప్పి మీ భార్యాభర్తలు నా మాటల్ని తేలిగ్గా తీసుకోకండి అని శరత్చంద్ర కోపంగా చెప్తూ ఉంటాడు. చెప్పండి అన్నయ్య అని మీరా అంటుంది. మీ అన్నయ్య ఎప్పటికప్పుడు మన కళ్ళు కప్పి ఆ శారద ఇంటికి వెళ్ళి వస్తున్నాడు కదా, మనం వద్దన్నా వదులుకోలేని బంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నయ్య అని మీరా చెప్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అనుకోబట్టే ఇంతవరకు వచ్చింది. ఆ గగన్ గాడు చంపేద్దామని రైఫిల్ తీసుకొని వెళ్ళినప్పుడే దానిలో బుల్లెట్లు తీసేశాడు. మీ ఆయనే ఆ గగన్ గాడిని కాపాడాడు. ఆ రోజు కాపాడకపోయి ఉంటే ఈ పాటికి గగన్ గాడు చచ్చుండేవాడు. వాడే కనుక చచ్చుంటే ఈరోజు నాతో ఇలా ఛాలెంజ్ చేసేవాడే కాదు. చూడు కృష్ణప్రసాద్, రేపు నీ అనఫిషియల్ కొడుకు వస్తున్నాడన్న విషయం నీకు తెలుసు. వాడు వస్తే నేను చంపే తీరుతాను అని శరత్చంద్ర అంటాడు. భూమి ఇక కృష్ణప్రసాద్ ఇద్దరూ షాక్ అయి చూస్తూ బాగా కంగారు పడుతూ ఉంటారు. నేను చంపుతున్నప్పుడు నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిర్దాక్షిణ్యంగా నిన్ను మీరాని నీ పిల్లల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాను, అప్పుడు బ్రతుకు భారమేంటో నీకు తెలుస్తుంది అని శరత్చంద్ర ఇక వార్నింగ్ ఇస్తాడు. అమ్మాయి, మీ బావ చాలా కోపంగానే ఉన్నాడు అని గోరింటాకు పిన్ని అంటుంది. చూస్తున్నాను కదా అని అపూర్వ కూడా చెప్తుంది. అదేంటన్నయ్య అలా మాట్లాడతావు, మా వారిని పక్కన పెడితే అసలు మాకు ఆ గగన్కి ఎలాంటి సంబంధం లేదు. మాకు గగన్కి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఆ గగన్ ఈ ఇంటికి భూమి కోసం వస్తే ఎలాంటి సంబంధం లేని మమ్మల్ని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావు, ఎందుకు రోడ్డు మీద పడేస్తావు, ఇదెక్కడి న్యాయం అన్నయ్య అని మీరా నిలదీస్తుంది. భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి, అదే న్యాయం. రేపు మీ ఆయన వల్ల ఏదైనా తేడా వస్తే ఆ న్యాయమే నేను చేస్తానని చెప్తున్నాను. ఈ ఇల్లు నాది, ఎవరితో సంబంధం ఉంటుందో డిసైడ్ చేయాల్సింది నేను. భూమి నా కూతురని 100 సార్లు మీకందరికీ ఎన్నోసార్లు చెప్పాను. చెల్లెల కంటే కూతురికి ఈ ఇంట్లో ఉండే హక్కు ఎక్కువ ఉంటుందని మీ అందరికి కూడా తెలిసిందే కదా, అర్థమైందా? నువ్వే మీ ఆయన్ని కంట్రోల్ చేస్తావో లేకపోతే అనఫిషియల్ కొడుకుని మీ ఆయన కంట్రోల్ చేస్తాడో నాకు అనవసరం. రేపు వాడొస్తే జరిగేది చెప్పాను కదా, అదే జరుగుతుంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, అలాగే అన్నయ్య అని మీరా అంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు అని శరత్చంద్ర చెప్తాడు. ఇక కృష్ణప్రసాద్, భూమి, మీరా లోపలికి వెళ్తారు. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా, మీరా విషయంలో ఇంత కఠినమైన నిర్ణయం సరైంది కాదు బావా, అలా తీసుకోకూడదు అని అపూర్వ చెప్తుంది. అపూర్వ, నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా నేను వినే ప్రసక్తే లేదు అని శరత్చంద్ర అంటాడు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని శరత్చంద్ర అనటంతో అలాగేనని అపూర్వ లోపలికి వెళ్తుంది. ఇక గదిలోకి వచ్చిన భూమి అయితే కృష్ణప్రసాద్తో, చూసారా మామయ్య, మీ అబ్బాయి నన్ను ప్రేమించడం, నేను ప్రేమిస్తున్నానని చెప్పకపోవడం ఎంతవరకు తీసుకొచ్చిందో. చివరికి మిమ్మల్ని కూడా నాన్న బయటకు పంపించేస్తానని చెప్తున్నాడు. ఆయన రాకుండా ఎలాగైనా ఆపాలి మామయ్య, మీరే ఏదో ఒకటి చేసి ఆయన్ని ఆపాలి మామయ్య అని భూమి అంటుంది. భూమి, వాడు రాకుండా ఆపడానికి ఒకే ఒక దారుంది, నువ్వు వాడిని ప్రేమించలేదని చెప్పే భూమి అని కృష్ణప్రసాద్ చెప్తాడు. అప్పుడు వాడిక రాడు కదా అని కృష్ణప్రసాద్ అంటే ఇక భూమి ఇది విని షాక్ అయి ఆలోచిస్తూ ఉంటుంది.